కాలాన్ని కెరటాన్ని ఒడిసిపట్టడం ఎవ్వరి తరం కాదని మనకి తెలుసు. అది నిన్న నేడు రేపుగా కనిపిస్తూ ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతూ బతుకికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని తెలియజేస్తోంది. కాలం తన ఇంద్రజాలంతో బొమ్మలాటలు ఆడిస్తూ అద్భుతాలను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తుంది. నిన్న జరిగిన పొరపాట్లను నేడు బేరీజు వేసుకుని అవి పునరావృతం కాకుండా గమనించమని హెచ్చరిస్తుంది. నిజానికి నిన్న నేడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా రేపు అనేది అగమ్యగోచరం. అది అనూహ్య భావనా స్థితి. తమ భవిష్యత్తు బంగారమయం కావాలని, తాను తన వాళ్ళు ఆనంద డోలికల్లో తేలి ఆడాలని ఆశించే మనిషి దానికోసం తప్పిస్తాడు, శ్రమిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని అణగదొక్కేందుకైనా వెనుకాడడు. ఆశించిన దానికి విరుద్ధంగా జరిగితే తల్లడిల్లిపోతాడు. జీవితం దుర్భరమని విలపిస్తాడు. కాలాన్ని నిందిస్తాడు. ఎవ్వరి తిట్లను దీవెనలను పట్టించుకోని కాలం తన పనిలో తాను నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. దుఃఖార్తులని ఆనందంలో ముంచెత్తుతుంది. అహంకారంతో విర్రవీగే వారికి బుద్ధి చెబుతుంది. దగ్గర వారిని దూరం చేస్తూ దూరమైన వారిని చెంతకి చేరుస్తుంది. పేదల్ని ధనికులుగా, సంపన్నుల్ని సామాన్యులుగా చిత్ర విచిత్రాల పాలు చేస్తుంది. నచ్చినా నచ్చకపోయినా ఈ పరిణామాలను శిరసావహించవలసిందే. కాలం విధించే పరీక్షలను భరించాల్సిందే. రేపన్నది ఒక మధురమైన ఊహ. ఉత్సాహంతో దాన్ని స్వాగతించాలి. ఊహ అందంగా నిర్మించే భవంతి. రూపురేఖలు సలక్షణంగా ఉండేలా చూసుకోవాలి. చేతికి అందేలా కనిపించే అమృత ఫలాన్ని లాఘవంగా దక్కించుకోవాలి. పట్టుజారినా మళ్ళీ ప్రయత్నించాలి. మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడే అది సొంతమవుతుంది. కాలం కాటేసిన వారు తమకే ఎందుకు ఇలా జరిగిందని వాపోతారు. కానీ నిన్నటి తమ తప్పిదాలను పరిశీలించి పునశ్చరణ చేసుకుంటే మంచి చెడులు తమకే తెలుస్తాయి. ఓరిమితో భరిస్తే ఉపశమనం కలుగుతుంది. కాలాన్ని జయించలేకపోయినా జీవన ప్రణాళికలు అందంగా రచించుకుంటే ఓటమి శాతం కొంతవరకు తగ్గుతుంది. జీవననాదానికి ఊపిరిలూదే శంఖం లాంటిదే ఆశ. జీవననాదానికి ఊపిరిలూదే శంఖం లాంటిదే ఆశ. సత్తువ ఉన్నంత వరకు అనుక్షణం దాన్ని పూరించాల్సిందే. ఎవ్వరికి వారు మేలుకొలుపులు పాడుకోవలసిందే. నిరాశ నిస్పృహలకు లోనై చీకటి గుహలో చిక్కుబడితే బయటికి రావడం అసాధ్యం. ఆ స్థితిలో చీకటి తప్ప మిణుకుమనే వెలుగునైనా గుర్తించలేరు. అబ్దుల్ కలాం చెప్పినట్లు కన్న కలలు వెలగాలంటే రాబోయే రేపును ఇప్పుడే దర్శించాలి. కళ్ళ ముందు కనిపించే రూపాన్ని అందంగా చెక్కే శిల్పివి నువ్వే అని గ్రహించాలి. నీ బుద్ధికి పదును పెట్టి సమాయత్తం కావాలి. రేపటిపై అవగాహన లేని జీవితం నిరర్థకమని తెలుసుకోవాలి. కేవలం కలలు కంటే విజయం వచ్చి ఒళ్ళో వాలదు. ఉన్నత విద్యల్లో పదవుల్లో ముందు నిలిచిన వారిని ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానం ఒక్కటే: ప్రణాళిక, బలమైన కోరిక, నిరంతర శ్రమ. ప్రణాళిక, బలమైన కోరిక, నిరంతర శ్రమ అవే విజయానికి పునాదులు, విద్యార్థికి కావలసిన ముఖ్య లక్షణాలు. దీన్ని శ్రీ మాడుగుల రామకృష్ణ గారు రాశారు భవిష్యత్ దర్శనం అనే శీర్షికన. ఆయనకి నమస్సుమాంజలులు.